గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. సో ఒక అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ జనరల్ ఎస్సే మనం గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్లో కానీ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి జనరల్ ఎస్సే గిగ్ ఎకానమీ. యాక్చువల్గా గిగ్ ఎకానమీ అంటే ఏంటి? గిగ్ ఎకానమీ అంటే ఏంటంటే మనకి ఇది ఒక పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ లాంటి అనమాట. ఆల్రెడీ మనం జాబ్ చేస్తూ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ నోన్ యాజ్ గిగ్ ఎకానమీ అంటారు. మనకి అడిషనల్ ఎంప్లాయ్మెంట్ అనమాట ఇది గిగ్ ఎకానమీ అంటే. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా మన భారత ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ 3.0లో దీనికి ఎక్కువ పెద్దపీట వేయాలని చూస్తుంది. అంటే మనకి ఎంప్లాయ్మెంట్తో పాటు అడిషనల్గా సప్లిమెంటరీ ఎంప్లాయ్మెంట్, నథింగ్ బట్ గిగ్ ఎకానమీ. సో ఇప్పుడు మన భారత 5 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళాలంటే మనం ఈ గిగ్ ఎకానమీని డిపెండ్ అవ్వాల్సిందే. ఇప్పుడు చాలామంది మీరు గమనించి ఉన్నట్లయితే ఆల్రెడీ ఏదో జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం ఇది ఓలా క్యాబుల్లోను, అదేవిధంగా జొమాటోల్లోను, అదేవిధంగా మనకి ఫ్లిప్కార్ట్లోను, అదేవిధంగా మనకి ఈ ఫుడ్ పండాస్ కానీ ఇలాంటి వీటిల్లోను, అదేవిధంగా ఇతర ఒక జాబ్ చేస్తూ ఇంకొక జాబ్ ఇంకా అడిషనల్ ఇన్కమ్ కోసం వేరే జాబ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గిగ్ ఎకానమీ. సో ఇండియాలో ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి, ఎక్కువ హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి, ముఖ్యంగా యూత్ పాపులేషన్, వర్క్ పాపులేషన్ ఉంది కాబట్టి ఈ గిగ్ ఎకానమీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది. దీనికి బాగా స్కోప్ ఉంది. దీన్ని అందుకే మన ఎకానమిస్టులు ఇది గ్రోత్ ఇంజిన్ అంటున్నారు, గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ఎకానమీ అంటున్నారు. సో అందుకని ఈ నేపథ్యంలో మనం ఈ ఎస్ఏని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి గిగ్ ఎకానమీ అంటే ఏంటంటే మీరు ఇలా రాసి దీనికి ఈ విధంగా మీరు ఒక స్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. ఈ స్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే మీకు ఒక మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు కొటేషన్స్లో కానీ ఈ విధంగా రాయాలి. గిగ్ ఎకానమీ ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి, దానికి ఉన్నటువంటి దాని అడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, దాని నష్టాలు ఏంటి, అదేవిధంగా మన దేశంలో దానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ విధంగా మనం జనరల్ ఎస్సే రాసే పద్ధతి ఇది. సో మీరు ఒక 7 to 8 పేజెస్ రాయొచ్చు, అప్ టు 8 పేజెస్ రాయొచ్చు. మీకు 5 పేజెస్ వరకు అయితే కంపల్సరీ రాయాలి. రాస్తేనే మనకి మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1లో మనకి జనరల్ ఎస్సే కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడు మా దగ్గర టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి ఇలా మోడల్ ఆన్సర్ ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి ఇలా కరెక్షన్ చేసి, ఈ విధంగా ఆన్లైన్లో రాసే వాళ్ళకి కూడా ఈ విధంగా కరెక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మేము చేసి దీనికి వాళ్ళకి తగినటువంటి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఎస్ఏ ఇట్లా స్ట్రక్చరల్గా మీ ఎస్ఏ ఉండాలన్నమాట. అప్పుడే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే. సో కొంచెం రైటింగ్ మీద కొంచెం ఫోకస్ చేయండి, కొంచెం రైటింగ్ కొంచెం బాగా పెట్టుకోండి, ఇంకా ఎక్కువగా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మనకి. ఓకే, రైట్. సో ఇది మనకి మంచి అద్భుతమైనటువంటి ఎస్సే, మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్న ఎస్సే. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి ఎస్సేలు వస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎకానమీలో ఏంటంటే మనం బాగా రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే జనరల్ ఎస్సేల్లో మీరు బాగా కానీ రాయగలిగినట్లయితే మీరు 40 to 45 మార్క్స్ రావచ్చు అవుట్ ఆఫ్ 50కి. 40 to 45 మార్క్స్ రావచ్చు అవుట్ ఆఫ్ 50కి. 40 అయితే పక్కా వస్తాయి అనమాట. మిగతా సోషల్ ఇష్యూస్ వీటిల్లో ఇన్ని రావడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఆన్లైన్లో ఈ విధంగా మీరు రాసి మా క్వశ్చన్ పేపర్ పంపిస్తే మేము ఈ విధంగా ఆన్లైన్లో మీకు కరెక్షన్ చేసి పంపిస్తాం అనమాట. కరెక్షన్ చేసి రీసెండ్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఫీడ్బ్యాక్ కూడా మీకు రికార్డెడ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. మళ్ళీ మేము కావాలంటే మేము కాల్ చేసి అయినా సరే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఇది ఓకే. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చెప్పండి ఇతరులకి. ఓకే.